నిజామాబాద్ జిల్లాలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాల్లోకి వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. నిజామాబాద్ గణపతికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జిల్లాలో వినాయక చవితి పండుగ అమరాన్ని అంటుతోంది. ఎక్కడ చూసినా ఆది గణపయ్య ఆది దేవుడు వినాయకుడి పూజలు అంబరాలను సంబరాలను అంటిస్తున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నాం. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల శుభంకరోతి కళ్యాణి గణపతి దగ్గర చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి 6 గంటల నుంచే ఇక్కడ హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో భక్తులంతా ఇక్కడికి వచ్చి ఆ శుభంకరోతి కళ్యాణి గణపతిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక్కడ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది? జై గణేష్. పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఏదైతే మనం చూస్తున్నాం ఆలయం శ్రీ శుభం కరోతి ఆలయం. మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి భక్తులకు ఏదైతే కోరుకుంటూ ఆ స్వామివారి కూడా అందరికి కూడా కోరిక నిర్వహిస్తారు. కాబట్టి మరి నిజామాబాద్ పట్టణంలోకి కాకుండా మరి పక్క ఉన్న గ్రామాల వారు కూడా మరి అలాగే ఇటు వస్తున్న బస్సులు దిగి కూడా స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటున్నారు. మరి ఆ స్వామి యొక్క ఆశీర్వాదం అందరిపై ఉండాలని మరి సమృద్ధిగా వర్షాలు స్వామి వర్షాలు ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఆ స్వామి వారిని కోరుకుంటూ ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. భక్తులను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వచ్ఛందంగా కూడా వచ్చి ఇక్కడ వారిని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. భక్తులంతా ఉదయాన్నే వచ్చి వినాయకుడిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎట్లా ఉంది? క్లౌడింగ్ ఎట్లా ఉంది? ఈరోజు చాలా పొద్దున 7 గంటల నుంచి అభిషేకం ప్రారంభమైంది. అభిషేకం తర్వాత డైలీ 9 రోజులు నవరాత్రుల రోజు ఆ హోమం ఉంటుంది. డైలీ ఒక అలంకరణ. ఈరోజు తమలపాకుల అలంకరణ ఉంది. భక్తులు చాలా రద్దీగానే ఉన్నారు. వచ్చి దర్శనంగా ఏ ఇబ్బంది కాకుండా ఆరతి ఇచ్చి అర్చన చేసి అందరికీ ఆ స్వామివారి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తున్నారు. कैसा चल रहा है? पहले तो आई न्यूज़ के सभी प्रेक्षकों को गणेश चतुर्थी की बहुत बहुत शुभकामनाएं, हार्दिक शुभकामनाएं। यह निजामाबाद का सबसे फेमस मंदिर है। यह मंदिर एक वीज़ा मंदिर के नाम से जाना जाता है और यह मंदिर की इतनी विशेषता है कि तेलंगाना में पूरा इतना फेमस होगा कि कोई किसी का अगर किसी का वीज़ा नहीं हुआ तो उसको वीज़ा सैंक्शन करने के लिए मंदिर के पास खाली गणेश जी का प्रार्थना करें तो आपका वीज़ा मतलब कन्फर्म हो सकता है। ऐसी विशेषता है इस मंदिर की। तो मैं तेलंगाना वासियों से, निजामाबाद वासियों से प्रार्थना करता हूँ कि आप एक बार अपनी जो कामना है आप इस गणेश जी के पास आके बोले, आपकी जरूर कामना पूरी होगी। जय गणेश। ప్రస్తుతం ఇక్కడ పంతులు వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఇక్కడ మనం వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తులైతే పెద్ద సంఖ్యలో ఇక్కడ బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ శుభంకరోతి కళ్యాణి చాలా ఫేమస్ వినాయకుడిగా చెప్పుకుంటారు. సార్ చెప్పండి, శుభంకరోతి కళ్యాణి గణపతి యొక్క విశిష్టత ఏంటి? ఇంత భారీ సంఖ్యలో ఇక్కడికి ప్రజలు భక్తులు తరలి వస్తున్నారు కదా, విశిష్టత ఏంటి? ఈ 9 రోజుల పాటు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? శుభంకరోతి కళ్యాణ దేవాలయం ఇది. స్వామివారి యొక్క అనుగ్రహంతో అదేవిధముగా ఇక్కడ వచ్చే భక్తులు మనస్ఫూర్తిగా ఏదైతే సంకల్పం చెప్పుకొని వస్తున్నారో వాళ్ళ కోరికలు అనేది నెరవేరుతున్నాయి. దానికి స్వామివారి అనుగ్రహము, ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల మనసులో ఎలాంటి కలుషితం లేకుండా సంకల్పం ఏదైతే చెప్పుకొని వచ్చి స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి యొక్క సేవలో పాల్గొన్న వారికి అలాంటి అవకాశాలు అనేది తొందరగా నెరవేరడం వల్ల అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా ప్రతిరోజు స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ. మొదటి రోజు తమలపాకుల అలంకరణ, రెండవ రోజు గరక అలంకరణ, మూడవ రోజు చెరుకు అలంకరణ, అలా 11 అలంకరణలు. అదేవిధంగా సాయంకాలము భక్తులందరికీ కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వామివారికి ప్రసాదము. అదేవిధంగా ప్రతిరోజు గణపతి యొక్క హవనం అంటే యజ్ఞ కార్యక్రమం కూడా మొదలైంది. 11 రోజులు స్వామివారి సేవలో గణపతి యొక్క హోమం కార్యక్రమం కూడా పాల్గొంటున్నారు. అంటే ఈ 9 రోజులలో ఇక్కడ యజ్ఞాలు కానీ ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? హోమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. హోమ కార్యక్రమాలు, అదేవిధంగా స్వామివారి అలంకరణ కార్యక్రమాలు. అక్కడ స్వామివారి యొక్క ఫ్లెక్స్ పెట్టాము. ఆ ఫ్లెక్సీలో ఏ రోజు ఏ అలంకరణ ఉంది, అదేవిధంగా ఏ ప్రసాదం ఉంది, ఆ ప్రసాదం కూడా. భక్తుల తాకిడి ఎట్లా ఉంటుంది ఈ 9 రోజులు? చాలా బాగుంటుంది. అందరూ మంచిగా నిశ్శబ్దంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని అందరూ కూడా మనసులో ఒక జానడం అనుకుంటూ ఓపికతోని బాగా
నిల్చొని స్వామివారి సేవలో పాల్గొంటారు. మొత్తానికైతే శుభం కరోతి కళ్యాణి ఆ వినాయకుడి దగ్గర మాత్రం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ 9 రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కి ముందుగా నిర్మించినటువంటి ఈ వినాయకుడు చాలా ఫేమస్ అయ్యాడనే చెప్పవచ్చు.